అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 7వ తరగతి తెలుగులో 9వ పాఠ్యాంశమైన హితోక్తులు అనే పాఠ్యాంశానికి సంబంధించిన టోటల్ నోట్స్ని వీడియోలో చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు గురించి రాయండి. ఇది ఆయనకు సంబంధించిన కవి పరిచయం. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నాను నాన్న, అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ స్క్రీన్ షాట్ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నాన్న. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. తర్వాత నెక్స్ట్ రెండవ ప్రశ్న, మంచి వారితో స్నేహం ఎలాంటిది? నెక్స్ట్ ఇది కంటిన్యూషన్ నాన్న. నెక్స్ట్ మూడో ప్రశ్న, లోబితనం పనికిరాదని కవి ఎందుకు అన్నాడు? జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. రెండవ, క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి. రాహువు నోటిలో చిక్కిన సూర్యుడు అమృతాన్ని కురిపిస్తాడని ఎందుకు అభిప్రాయపడ్డాడు? జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నామా. అర్థమవుతుందా? ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నెక్స్ట్ కంటిన్యూషన్ అన్న. రెండవ ప్రశ్న, మనిషికి ఆత్మాభిమానం ఎందుకు ఉండాలి? అసలు మనుషులకు ఆత్మాభిమానం అనేది ఎందుకు ఉండాలి అంటే, మనిషికి ఆత్మాభిమానం అవసరం. తన గౌరవం కానీ ఏదైనా విషయాలకు కానీ చాలా ముఖ్యం. స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీకు ఏం అవసరమో అది అప్లోడ్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ భాషాంశాలు అనేవి. 1వ పాఠం ఆధారంగా అడిగిన పదాలకు ఎదురుగా అర్థాలను ఊహించి రాయండి. మైత్రి అంటే స్నేహం, సిరి అంటే సంపద, కరములు అంటే కిరణములు, మంచివాడు అంటే సజ్జనుడు, సుంత అంటే కొంచెం, తెరవు అంటే దారి, గుహ అంటే గర్వం, అంత్య అంటే చివర. తర్వాత నెక్స్ట్ 2వ, క్రింది పదాలకు పర్యాయ పదాలను పద విజ్ఞానంలో వెతికి రాయండి. స్నేహము అంటే నేస్తం, మిత్రుడు, మనిషి అంటే నరుడు, మానవుడు, ఉడమి అంటే భూమి, సంపద అంటే ఐశ్వర్యం, ధనం, మూర్ఖుడు అంటే అవివేకి, అజ్ఞాని, ధనం అంటే డబ్బు, సిరి. తర్వాత నెక్స్ట్ 7వది, యథార్థం అంటే సత్యం, నిజం. నెక్స్ట్ కింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. గొన్ననేమి, కొన్నను ప్లస్ ఏమి ఉత్వసంధి. వానికెప్పుడు, కొన్నను ప్లస్ ఏమి ఉత్వసంధి. వానికెప్పుడు, వానికి ప్లస్ ఎప్పుడు ఇత్వసంధి. సజ్జనాలి, సజ్జన ప్లస్ ఆలి సవర్ణ దీర్ఘ సంధి. ఆలించి చూడు, ఆలించు ప్లస్ చూడు గసడదవాదేశ సంధి. నోటనెట్లు, నోటను ప్లస్ ఎట్లు ఉత్వసంధి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు నాన్న. ధన్యవాదాలు.